సో రెండు ఆప్షన్స్, ఒకటి మధ్యంతర బెయిల్ ఇవ్వాలి లేదా క్వాష్ అలో చేయాలి. ఇవి రెండు జరుగుతూనే అల్లు అర్జున్ ఇంటికి వెళ్తారు, అదర్వైజ్ ఆయన జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టు తీసుకునేటువంటి నిర్ణయం ఆధారంగానే ఇప్పుడు నాంపల్లి కోర్టు ఒక డెసిషన్ చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ తెలంగాణ పోలీసులు, చిక్కడపల్లి పోలీసులు ఎవరైతే దీన్ని ఫాలో అప్ చేస్తున్నారో ఈ సెక్షన్స్ వీటన్నిటిని కూడా చాలా హోంవర్క్ చేసి పర్టిక్యులర్గా ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా పెట్టుకున్నట్టుగా కూడా కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం అందులో లీగల్గా తప్పుపట్టడానికి కూడా ఎటువంటి అవకాశం లేనట్టుగా కూడా కనిపిస్తోంది. ఇస్మాయిల్, డెఫినెట్గా పోలీసులు పూర్తి లీగల్ సపోర్ట్తోని ఒక కేసును బిల్డప్ చేశారు. ఎందుకంటే హై ప్రొఫైల్ కేసు, చాలామంది దీని గురించి మాట్లాడతారు, చాలా లీగల్ ఎక్స్పర్ట్స్ దీన్ని చూస్తారు. అల్లు అర్జున్ లీగల్ టీం కూడా చాలా స్ట్రాంగ్ టీం కాబట్టి పోలీసులు పీపీ మొత్తం ఆ లీగల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాతనే కేసును ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఈరోజు అరెస్ట్ చేసిన విధానము, ఎందుకంటే ఒకవేళ పోలీసులు నిజంగా ఇంత ఎందుకు షార్ప్గా లో ప్రొఫైల్గా వచ్చారు అంటే ఒకవేళ ముందే అనౌన్స్ చేస్తుంటే చాలామంది ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు, గొడవ జరిగేది, గందరగోళం అయ్యేటటువంటిది కూడా పోలీసులు చెప్తున్నటువంటి మాట. సో పోలీసులు కొంత స్ట్రాటజిక్గానే వ్యవహరించారనేది అర్థమవుతుంది. బిందు, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ మనకి జరుగుతున్నవి కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ సంధ్యా థియేటర్ ఏదైతే ఒక లెటర్ బయట పెట్టిందో 2వ తారీఖున రాశాము, ఈ ప్రీమియర్ షోకి సంబంధించి హీరో హీరోయిన్ క్రూ వస్తున్నారు కాబట్టి మాకు భద్రత అవసరం అనేది రాసిన లెటర్ ఒకవైపు చూస్తున్నాం. దీనికి అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నారని కోర్టు క్వశ్చన్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం చిక్కడపల్లి ఏసీపీ సంతకం చేసిన కాపీని కోర్టుకు సమర్పించినట్టుగా చెప్తున్నారు. ఏదైతే ఈ థియేటర్ యాజమాన్యం రాసిందో ఆ లెటర్. అట్ ద సేమ్ టైం హీరో హీరోయిన్లు థియేటర్కి పిలవద్దు అంటూ కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి పోలీసులు లేఖ రాసినట్టు కూడా పీపీ కోర్టుకి నివేదించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. కానీ లేఖ కాపీ మాత్రం వాళ్ళు ఇవ్వనట్టు కూడా చెప్తున్నారు. డెఫినెట్గా ఒక విషయము, సంధ్యా థియేటర్ నుంచి క్రూ వస్తుంది, సినిమా హీరో హీరోయిన్లు వస్తారు అనేటువంటిది ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఉంది. వాళ్ళను రావద్దు అని చెప్పాము అనేటువంటి మాట పోలీసులు చెప్తున్నారు. కానీ వాళ్ళు కోర్టులో ఇంకా ఎవిడెన్స్ ఏం ప్రూఫ్ అనేటువంటిది పెట్టలేదు. అది ఓవరాల్గా చెప్పారా లేకుంటే రిటర్న్ ఇచ్చారా, రిటర్న్ ఇస్తే డాక్యుమెంట్ ఎక్కడ ఉంది అనేటువంటి చూడాల్సి ఉంటుంది. సో రెండు డిఫరెంట్ ఒపీనియన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇది చాలా కీలకమైనటువంటి ఒక ఎవిడెన్స్గా మారబోతుంది. ఎందుకంటే ఒకవేళ థియేటర్ ముందుగానే అనుమతి తీసుకొని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అల్లు అర్జున్ అక్కడికి వస్తే ఆయన మీద ఈ సెక్షన్లో అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ పోలీసులు మేము వద్దని చెప్పాము అని చేస్తున్నటువంటి వాదనకు బలం చేకూర్చే విధంగా ఏదైనా ఎవిడెన్స్ కానీ లెటర్ కానీ డాక్యుమెంట్ తీసుకొస్తే డెఫినెట్గా అప్పుడు మళ్ళీ సిచ్యువేషన్ అల్లు అర్జున్కు వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా చాలా ట్విస్ట్ ఉన్నాయి. బట్ ఈ కేసును చాలా స్ట్రాంగ్ ఛార్జెస్తోని పోలీసులు ఫ్రేమ్ చేశారు కాబట్టి ఇప్పుడున్నటువంటి స్థాయిలో క్వాష్ను అలో చేయడం అనేటువంటిది కొంత అసాధారణంగానే చర్య అనేటువంటిదే కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బట్ ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా అల్లు అర్జున్ టీం ప్రొడ్యూస్ చేయగలిగితే, మాకు అనుమతి ఉంది, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంది అనేటువంటి దాన్ని స్ట్రాంగ్గా ప్రూవ్ చేయగలిగితే అల్లు అర్జున్కు అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. నాంపల్లి కోర్టులో ఏం జరిగింది ఇస్మాయిల్ అసలు? అంటే మొదట 14 రోజుల రిమాండ్ ఇస్తున్నట్టుగా ఒక వార్త మనం చూసాం. సబ్జెక్ట్ టు హైకోర్టు డెసిషన్ అని ఏమన్నా చెప్పిందా? సో వాట్ హ్యాపెండ్? ఇప్పుడు హైకోర్టు పరిణామాల తర్వాత ఏం జరిగిందనే దాన్ని బట్టి నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పు లేకపోతే రిమాండ్ అంశం అనేది నెక్స్ట్ స్టెప్గా ఉంటుందనుకోవచ్చా? డెఫినెట్గా ఒక ట్రయల్ కోర్టులో సాధారణమైనటువంటి ప్రక్రియ ఏం జరుగుతుందంటే, ఎవరినైనా అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మెడికల్ టెస్టులు చేయించి అతన్ని ట్రయల్ కోర్టులో ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఛార్జెస్ని చెప్తారు. ఛార్జెస్ ఏమున్నాయని చెప్పిన తర్వాత ఆయనకు ఎన్ని రోజులు శిక్ష పడే ఉంది ఆ సెక్షన్ ప్రకారం చెప్పి ఆయన రిమాండ్కు పంపండి అని ఒక రిమాండ్ రిపోర్ట్లో చాలా డీటెయిల్గా ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ రాసి ట్రయల్ కోర్టుకు సబ్మిట్ చేస్తారు. సాధారణంగా 95%, 99% ట్రయల్ కోర్టుల్లో పోలీసులు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా 14 రోజుల రిమాండ్ విధించడం జరుగుతుంది. కానీ ఇది హై ప్రొఫైల్ కేసు. ఎట్ ద సేమ్ టైం ఈ కేసుకు సంబంధించి అటు హైకోర్టులో ఉన్నత న్యాయస్థానంలో ఒక క్వాష్ పిటిషన్ పైన విచారణ జరుగుతుంది. అది అంటే సైమల్టేనియస్గా జరుగుతున్నటువంటి విషయం కాబట్టి ఒకసారి హైకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాతనే ఈ ఆర్డర్ను నాంపల్లి కోర్టు పాస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ క్వాష్ను అలో చేస్తే అసలు కేసే లేదన్న తర్వాత రిమాండ్ నల్లిఫై అయిపోతుంది, రిమాండ్ విధించడం కుదరదు. కాబట్టి ఒకవేళ బెయిల్ ఇచ్చేస్తే ఇక్కడ రిమాండ్కి సంబంధించి ఆ బెయిల్ పిటిషన్ సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి హైకోర్టు తీర్పు కోసమే నాంపల్లి కోర్టు వెయిట్ చేస్తుంది. హైకోర్టు నుంచి ఎటువంటి తీర్పు వస్తే దాని ప్రకారం నాంపల్లి కోర్టు రిమాండ్ విధించాలా లేదంటే అదిని విడుదల చేయాలనే దాని మీద ఒక ఫైనల్ ఆర్డర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఈ సెక్షన్ అనేది ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్కి చెల్లదు అని వాదిస్తున్నారు. మీరు ఏదైతే సెక్షన్ చెప్పారో ఒక వ్యక్తి మరణానికి కారణం కావడం అనే ఒక సెక్షన్ అనేది ఈ పర్టిక్యులర్ వ్యవహారంలో వర్తించదు అనే ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో కొంతవరకు దీనికి కన్విన్స్ అయితే కనుక క్వాష్ చేసే అవకాశం ఉంటుందేమో. డెఫినెట్గా BNS 108, 105 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో
ఆ సెక్షన్స్ అట్రాక్ట్ కావు అనేటువంటి అల్లు అర్జున్ న్యాయవాదితో కోర్టు ఏకీభవిస్తే క్వాష్ అలో చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అట్రాక్ట్ కావు అనేటువంటి దానికి అల్లు అర్జున్ న్యాయవాది చెప్తున్నటువంటి మాట, ఇది అన్ఇంటెన్షనల్గా చేశారు, ఖచ్చితంగా సెక్షన్స్లో ఇంటెన్షనల్గా చేసినట్టు ఆధారాలు ఉండాలనేటువంటిది ఉంది కాబట్టి అన్ఇంటెన్షనల్గా చేశారు కాబట్టి ఆయనకు క్వాష్ అలో చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది వాళ్ళు లీగల్గా చెప్తున్నారు. అది అలో చేస్తే కేసు కొట్టేస్తారు, అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిపోతారు. ఒకవేళ క్వాష్ కొట్టివేయకపోయినా కానీ క్వాష్ అనేటువంటి దాని మీద ఆర్గ్యుమెంట్స్ ఇంకా ఉన్నాయి, తర్వాత చేస్తామని చెప్పినప్పటికీ, లేదు క్వాష్ను అలో చేయమని చెప్పినప్పటికీ కూడా ఒక ఆప్షన్ ఏముంది అంటే, సరే మీరు ఈ కేసు ఛార్జెస్ కొట్టేయకండి, కానీ ఈ క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి మధ్యంతర బెయిల్ ఇవ్వండి, మళ్ళీ సపరేట్ బెయిల్ చేసుకునేటువంటి పిటిషన్ వేసుకునే అవసరం వద్దు, ఇప్పుడే బెయిల్ ఇవ్వండి అనేటువంటి అడిగే అవకాశం ఉంది. అది కూడా కాదు అంటే చివరికి బెయిల్ పిటిషన్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మొత్తం మన ముందున్న ప్రశ్నలు మొత్తానికి 3. ఎయిదర్ మధ్యంతర బెయిల్ ఇస్తుందా కోర్టు, లేదంటే బెయిల్ పిటిషన్ వేసుకోండి సోమవారానికి వాయిదా వేస్తుందా, లేదంటే క్వాష్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది. అల్లు అర్జున్ లాయర్లతో కొంత ఏకీభవించి ఈ సెక్షన్లు వర్తించమని కన్విన్స్ చేస్తే కనుక క్వాష్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది. కానీ ఇక్కడ ఒకటి అడ్డుపడుతున్న అంశం ఏంటంటే, అరెస్ట్ తర్వాత క్వాష్ ఎట్లా వేస్తారు అని పీపీ క్వశ్చన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో మనం కంప్లీట్గా కోర్టులో ఏం జరుగుతుంది, లేకపోతే వాదనలు ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద డిపెండ్ అయ్యి డిబేట్ అంతా చేస్తున్నాం. కానీ సో ఈ సెక్షన్లు వీటికి సంబంధించి మేబీ లీగల్ ఎక్స్పర్ట్స్ కొంతవరకు ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుందేమో. డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అయితే కోర్టు క్వాష్ అలో చేస్తుందా లేదా అనేటువంటి దాని మీదనే మేజర్గా డిబేట్ జరుగుతుంది. ఇంకా క్వాష్ మీద కోర్టు డిసిషన్ తీసుకోలేదు. ఫస్ట్ క్వాష్ మీద కోర్టు ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అనేటువంటి దాని మీదనే రెగ్యులర్ బెయిలా లేకుంటే ఇంటర్న్ బెయిలా అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది, ఇంటీరియం బెయిలా అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం క్వాష్ గురించి కోర్టు ఏం చెప్తుంది అనేటువంటి దాని మీదనే మేజర్గా ఫోకస్ ఉంది. సో దాని మీదనే లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా అల్లు అర్జున్ లీగల్ టీం కూడా దాని మీదనే ఆర్గ్యుమెంట్ చేస్తుంది. బిందు రైట్, చూస్తున్నాం ఇస్మాయిల్ 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు అనే వార్త మనకి కనిపిస్తోంది. ప్రస్తుతం క్వాష్కి సంబంధించి కూడా ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ అవుతున్నాయా హైకోర్టులో? ఏమైనా అప్డేట్ ఉందా మీ దగ్గర? నాంపల్లి కోర్టు జడ్జిమెంట్ మాత్రం చూస్తున్నాం ఇప్పుడు మనం. డెఫినెట్గా నేను ఇంకా ఫాలో అవుతున్నాను. నిరంజన్ రెడ్డి తన ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నారు. చాలా స్పష్టంగా క్వాష్ మీదనే ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఆయన మీద ఉన్నటువంటి ఛార్జెస్ను క్వాష్ చేయాలి, ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలి అనేటువంటిదే మేజర్ ఆర్గ్యుమెంటు. ఆ ఆర్గ్యుమెంట్కి సంబంధించినటువంటి దాని మీద కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటేనే బెయిల్ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. స్టిల్ రిమాండ్ అనేటువంటిది లాక్ ఉంది, రిమాండ్ అనేటువంటిది యాక్టివ్ ఉంది. సో రిమాండ్కు పంపేటువంటి అవకాశం ఉంది. బట్ స్టిల్ కోర్టు క్వాష్ మీద ఏం చెప్తుంది అనేటువంటి దాని మీదనే అందరి ఫోకస్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా ఇస్మాయిల్, ఇప్పుడు 14 రోజుల రిమాండ్ అనేది సబ్జెక్ట్ టు హైకోర్టు డెసిషన్ గా చూడొచ్చా, లేకపోతే ఈ క్వాష్ పిటిషన్ అలౌ చేస్తే రిమాండ్ ఉంటుంది, ఇలాంటి ఇఫ్స్ అండ్ బట్స్ ఏమైనా ఉన్నాయా? కోర్టు ఏ క్షణంలోనైనా రిమాండ్కు పంపించేటువంటి అవకాశం ఉంది. రిమాండ్కు నాకు తెలిసి మనం దృశ్యాలు చూస్తున్నాం, ఆయనను రిమాండ్కు పంపించేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆల్రెడీ కోర్టు నుంచి అల్లు అర్జున్ బయటకు తీసుకొచ్చిన విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇస్మాయిల్. పోలీస్ వెహికల్లో ఆయన్ని నాంపల్లి కోర్టు నుంచి తీసుకుని వెళ్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. చెంచల్ కూడా జైలుకి ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఇప్పటికే పోలీసులు పూర్తి ఏర్పాట్లన్నీ చేసుకుని ఉన్నారు. ఆ విజువల్ కూడా ప్రస్తుతం మనకి సాక్షి స్క్రీన్ పైన కనిపిస్తోంది. నాంపల్లి కోర్టు నుంచి అల్లు అర్జున్ని తీసుకుని చెంచల్ కూడా జైలుకి పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరొక వైపు ఈ క్వాష్ పిటిషన్ కి సంబంధించి అటు హైకోర్టులో కూడా వాదనలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా ప్రస్తుతం మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. చెంచల్గూడ జైలుకి నాంపల్లి కోర్టు నుంచి అల్లు అర్జున్ ని తీసుకుని చెంచల్గూడ జైలుకి పోలీసులు వెళ్లిపోయిన దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరొక వైపు తెలంగాణ హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ అల్లు అర్జున్ వేసిన క్వాష్ పిటిషన్ కి సంబంధించి వాదనలు కంటిన్యూ అవుతున్నాయి. నిరంజన్ రెడ్డి ప్రస్తుతం అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపిస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఇది తీవ్రమైన నేరం, జీవిత ఖైదు పడే అవకాశం ఉంది అంటూ కూడా పీపీ హైకోర్టుకి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. మరొక వైపు ప్రీమియర్ షోకి అనుమతి తీసుకోలేదంటున్నారు పోలీసులు. 2న లేఖ రాశామని సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్తే హీరోయిన్లని పిలవద్దని మేము యాజమాన్యానికి లెటర్ ఇచ్చాము అంటూ కూడా పోలీసుల తరపున పీపీ వాదించినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు హైకోర్టు ఏం చేస్తుంది, క్వాష్ పిటిషన్ ని అలౌ చేస్తుందా లేదా అనేది చూడాల్సిందే. అరెస్ట్ తర్వాత క్వాష్ ఎట్లా వేస్తారో అని కూడా పీపీ క్వశ్చన్ చేసినట్టుగా ప్రధానంగా మనకు తెలుస్తోంది. సో హైకోర్టు ఇప్పుడు ఏం చేయబోతోంది, మధ్యంతర బెయిల్ ఇస్తుందా, క్వాష్ అలౌ చేస్తుందా, లేకపోతే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకుని మండే మా ముందుకు రండి అని చెప్తుందా, హైకోర్టు ఏం చేయబోతోంది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్నగా కనిపిస్తోంది. కాసేపట్లో చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ ని తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నాంపల్లి కోర్టు నుంచి పోలీసులు అల్లు అర్జున్ ని తీసుకుని బయటకు వచ్చారు. ఒక వెహికల్లో తీసుకెళ్లినట్టుగా కూడా
మనకి విజువల్ సాక్షి స్క్రీన్ పైన కనిపించింది. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ ఇస్మాయిల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఇస్మాయిల్, డెఫినెట్గా బిందు 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత చంచల్గూడ జైలుకు, నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తీసుకెళ్తున్నారు. కొద్ది నిమిషాల్లోనే ఆయనను చంచల్గూడ జైల్లో పోలీసులు జైలు సిబ్బందికి ఆయనను ఇవ్వబోతున్నారు. ఆయనకు జైల్లో అలాట్మెంట్ కూడా జరగబోతుంది. సో చంచల్గూడ జైలుకు పుష్ప అల్లు అర్జున్ వెళ్తున్నాడు అనేటువంటిది ఈ క్షణానికి ఉదయం నుంచి జరుగుతున్నటువంటి హైడ్రామాకు ఈ రోజు వరకు ఉన్నటువంటి ఒక కామా అనుకోవచ్చు, ఒక బ్రేక్ అనుకోవచ్చు. సో ఆయన జైలుకు వెళ్తున్నారు. జైలుకు వెళ్ళి తర్వాత హైకోర్టులో బట్ ఇంకా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి, క్వాష్ మీద ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. సో బెయిల్ ఇప్పుడు వీళ్ళ దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు. సో బెయిల్ ఇస్తారా, మధ్యంతర బెయిల్, లేదంటే మళ్ళీ ఫుల్ లెంత్ బెయిల్ పిటిషన్ వేసుకొని ఆ బెయిల్ పిటిషన్ మీద చర్చ జరుగుతుందా, ఆ బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ వింటారా కోర్టు అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో క్వాష్ మీద ఇంకా డెసిషన్ కోర్టు చెప్పలేదు. దాంతోపాటు బెయిల్ మంజూరు చేస్తారా, మీ ఇంటీరియం బెయిల్, లేదంటే బెయిల్ కోసం ఫ్రెష్ అప్లికేషన్ వేసుకోమని చెప్తారనేటువంటిది కూడా కోర్టు డెసిషన్. కాబట్టి కోర్టు ఎటువంటి నిర్ణయం వ్యక్తం చేస్తుందని చూడాలి.